హాయ్ ఫ్రెండ్స్, ఇది షేక్ నామ్తో సునా హోగా. వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫర్ట్. డబ్బులు ఈ రోజుల్లో ఈ జనరేషన్లో ఎవరి ఊరికి రాదు. సో ఒకవేళ డబ్బులు సంపాదించాలన్నా, మన డిమాండ్ పెంచుకోవాలన్నా, మన దగ్గర స్కిల్ ఉండాలంటే ఖచ్చితంగా ఉండాల్సిందే. లేదు ఫ్రీగా ఓపెన్గా అండ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ డైలీ ₹10 సంపాదించుకోవాలంటే అదర్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. సో మన ప్లాట్ఫామ్లో ఏంటంటే, మన ఛానల్లో ఏంటంటే, మన వీడియోస్లో ఏంటంటే జెన్యూన్ అండ్ రియలిస్టిక్గా మనం మాట్లాడుకోవాలి. మన దగ్గర స్కిల్ ఉందనుకోండి, మనం పెట్టిన డిమాండ్కే వాడు పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మన దగ్గర స్కిల్ లేదనుకోండి, వాడిచ్చే ₹10 మనం తీసుకోవాలి. మన దగ్గర స్కిల్, డిమాండ్, మన దగ్గర టాలెంట్ ఉంటే మనం ₹50 చెప్తే వాడు ₹50 ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. లేదు నెగోషియేషన్ చేసుకొని మనం ఒకవేళ ₹45కి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో మన దగ్గర మనం డిమాండ్ పెంచుకోవాలంటే మన దగ్గర స్కిల్ ఉండాలి, టాలెంట్ ఉండాలి. ఇది ప్రాక్టికల్ అండ్ వెరీ రియాలిస్టిక్ అనమాట. లేదురా భయ్, నాకు అసలు అలాంటి టాలెంట్ లేదు, స్కిల్ ఏమి లేదు, సో అయినా కూడా నేను సంపాదించుకోవచ్చు అంటే ఖచ్చితంగా సంపాదించు. సి ఈ 4 ప్లాట్ఫామ్స్‌లో నేను ఏదైతే చెప్పబోయే 4 ప్లాట్ఫామ్స్‌లో ఏంటంటే, మీకు ఎంతో కొంత జస్ట్ బిగినర్స్ అయినా కావచ్చు, మీకు క్లయింట్స్‌ని తెప్పించుకునే రకం కావచ్చు, లేకపోతే మీరు డిమాండ్ పెంచుకోవాలన్నా. సో స్టార్టింగ్‌లో మీరు ఒకవేళ నేను బిగినర్ రా భయ్ అనుకున్నా కూడా ఈ ప్లాట్ఫామ్స్ చాలా యూజ్ అవుతాయి. అండ్ అట్ ది సేమ్ టైమ్ అంటే ఇంటర్మీడియేట్ అయినా కావచ్చు, ఫ్లూయెంట్ అయినా కావచ్చు, ప్రొఫెషనల్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీ డిమాండ్‌ని ఇంక్రీజ్ అయ్యే ప్లాట్ఫామ్స్ ఏవి? సో డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడ కూడా ఉండవు. సో ఈ రోజుల్లో డిమాండ్ లేకపోతే, ఈ రోజుల్లో టాలెంట్ లేకపోతే డిమాండ్ పెంచుకునే అవకాశమే లేదు. సో ఇలాంటి డిమాండ్ ఎలా పెంచుకోవాలి? మీ డిమాండ్, మీ సెల్ఫ్ కాన్ఫిడెంట్, మీ సెల్ఫ్ ఇండిపెండెంట్‌గా మీ డిమాండ్ ఎలా పెంచుకోవాలనేది ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క 4 ప్లాట్‌ఫార్మ్స్ గురించి మనం డిస్కస్ చేయబోయే ముందు, మన ఛానెల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి కొట్టండి. అండ్ మోర్ ఓవర్ ఈ యొక్క వీడియో అనేది మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరికైనా షేర్ చేయండి. వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్‌ని బేస్ చేసుకొని వాళ్ళు కూడా డిమాండ్ పెంచేసుకుంటారు. సో ఇక డిమాండ్ పెంచేసుకొని ఎర్నింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే, సో లెట్స్ గెట్స్ ఇంటూ టాపిక్. సో ఫస్ట్ వెబ్‌సైట్ వచ్చేసరికి స్ప్రౌట్ గిగ్స్. సో ఈ గిగ్స్‌లో ఏంటంటే మనకి నంబర్ ఆఫ్ టాస్క్స్ అయితే ఉంటాయి. ఆ టాస్క్‌లు ఫినిష్ చేసుకొని మనం డాలర్స్ అయితే సంపాదించొచ్చు. సో ఎంత డాలర్స్ అంటే, మనం చిన్న చిన్న టాస్క్‌లు చేసుకుంటే బెటర్. ఎందుకంటే బిగ్ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని కంట్రీస్‌లో ఏంటంటే అలో ఉండదనమాట. అంటే వీపీఎన్ కనెక్ట్ చేసుకొని మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వీపీఎన్స్ కనెక్ట్ చేసుకుంటే ఏంటంటే మన పర్సనల్ డేటా కూడా వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఏంటంటే మన ఇండియాలో ఏంటంటే కొన్ని వెబ్‌సైట్స్ మన కొన్ని టాస్క్‌లు పాసిబుల్ అవ్వమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఐ యామ్ ఫ్రీలాన్సర్, ఐ యామ్ బయర్ ఉంటుంది. సో బయర్‌కి ఖచ్చితంగా వద్దు, ఫ్రీలాన్సర్ పెట్టుకోండి. అట్ ది సేమ్ టైమ్ 2 చెక్ మార్క్స్ చేసుకొని సైన్ అప్ అయితే చేసేసుకోండి. సో ఫస్ట్ అయితే మనం ఈ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ లాగిన్ చేసేసుకున్నాను. నేను లాగిన్‌లో ఉంటాను కాబట్టి లాగిన్ అయితే చేసేసుకోండి. సో ఈ వెబ్‌సైట్ ఏంటంటే చాలా 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 మంచిది. బిగినర్స్‌కి చాలా బెటర్‌గా ఉంటుంది. జస్ట్ మనం సింపుల్ టాస్క్‌లు ఆహ్, చేసేసుకుంటూ మనం ఎర్న్ చేసేసుకోవచ్చనమాట. అక్కడ $0.2 అంటే మనకి నియర్లీ 30 రూపీస్ అనేది మన క్యాలిక్యులేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, ఇక మనం లాగిన్ అయితే చేసేసాము. సో ఇక్కడ బయర్ అండ్ ఫ్రీలాన్సర్‌లో అంటే ఇక్కడ మైక్రో జాబ్స్ ఏదైతే ఉంటాయో అక్కడికి వెళ్ళిపోయి మీరు సెర్చ్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే. సెర్చింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కేటగిరీ ఉంటుంది కదా! కేటగిరీలో ఏంటంటే అంటే మనకి వే ఆఫ్ ఎర్నింగ్స్ ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే, మనకి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇక్కడ మనకి మొబైల్ అండ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ టాస్క్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో వీటిల్లో ఏంటంటే మనం జస్ట్ ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలి. మన మొబైల్‌లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత స్క్రీన్‌షాట్ పెట్టాలి. మనం గేమ్ ఆడుతున్నట్టో, లేకపోతే మనం యూజ్ చేస్తున్నట్టో స్క్రీన్‌షాట్ తీసుకొని మనం ఇక్కడ పెట్టేస్తే మనకి ఇక్కడ $2.25 $55 ఏదైతే ఉందో, ఇది ఏంటంటే మన ఇండియాలో చాలా తక్కువగా మనకి వర్కౌట్ అవుతాయన్నమాట. సో ఇలా కాకుండా మనకి 0.22, 0.33 ఇలా ఏవైతే కొన్ని ఉంటాయో 0.44. సో మనం జస్ట్ ఒక 15 సెకండ్స్ వీడియో చూస్తే ఏంటంటే మనకి 0.4 అంటే నియర్లీ ₹20, ₹30 మనం యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఒక రెగ్యులర్‌గా మనం 3, 4 అవర్స్ మనం దీని మీద కూర్చున్నట్టయితే నియర్లీ ₹500-1000 అయితే మనం ఎర్న్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకొని నంబర్ ఆఫ్ పీపుల్ అనేది ఎర్న్ చేసుకుంటున్నారు. మీరు ఒకసారి ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్స్ గురించి మీరు ఒకసారి యూట్యూబ్‌లో ఇంకా చూస్తూ ఉండండి. బికాస్ ఆఫ్ మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి, ఇప్పుడే మనం లెర్న్ చేస్తున్నాం కాబట్టి, ఇది లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ అయితే కాదు. డైరెక్ట్‌గా ఎర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. సో ఈ ప్లాట్‌ఫార్మ్‌ని మీరు డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా. ఓకే. సో ఈ యొక్క అంటే మీ జాబ్ కేటగరీస్‌ని బేస్ చేసుకొని మనకి జాబ్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే నియర్లీ మంచి రెవెన్యూ జనరేట్ చేసే ఏవైతే ఉంటాయో అవి మీరు సెలెక్ట్ చేసుకొని
ఎర్న్ చేసుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్ రిచ్. ఈ స్కిల్ రిచ్‌లో ఏంటంటే ఒక మోస్ట్ ట్రస్టెడ్ ప్లాట్‌ఫార్మ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే నంబర్ ఆఫ్ యూట్యూబర్స్ కావచ్చు, ఫ్రీలాన్సర్ కావచ్చు, లేకపోతే డిజిటల్ మార్కెటర్స్ కావచ్చు, చాలామంది బిగినర్స్ వీటి నుంచి చాలా బాగా సంపాదించడం అయితే జరుగుతుంది. సో, మనకి లైవ్‌లో చూపించండి రా భయ్! మనం సంపాదించండి రా సంపాదించి నేను సంపాదించింది చూపించాలి అంటే నేను ఖచ్చితంగా ఇది నేను యూజ్ చేసి ఉండాలి. సో, నేను ఇది యూజ్ చేసి ఉండాలి అంటే మీకు టైం కేటాయించడం చాలా ఎక్కువ అవుతుందనమాట. సో, అప్పుడేంటంటే నేను ముందు ఎర్న్ చేసి మీకు చూపించాలంటే నా నా నేనిప్పుడు స్టార్ట్ చేస్తాను. మీరు కూడా నాతో పాటు స్టార్ట్ చేయండి. సో, ఈ రోజుతో మనం స్టార్ట్ చేస్తాము. అట్ ది సేమ్ టైమ్ మీరు కూడా స్టార్ట్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో ఏం చేసేసరికి ఎవరు ఎంత ఎక్కువ రెవెన్యూ అనేది జనరేట్ చేస్తారనేది మనం డిస్కస్ చేద్దామనమాట. సో, ఇక ప్యాకేజెస్ మాట్లాడుకున్నట్టయితే స్టార్టర్ ప్యాకేజ్ ఉంటుంది. మార్కెటింగ్ ఈ ప్యాకేజెస్‌లో ఏంటంటే మనకి లిమిటెడ్ ఎర్నింగ్స్ చేసుకోవడానికి ఉంటుంది. బట్ కమింగ్ టు ద ప్రో ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రో ప్యాకేజ్‌లో ఏంటంటే అన్‌లిమిటెడ్ ఎర్నింగ్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైమ్ మనం క్లయింట్స్‌కి వాళ్ళు మనకి కొన్ని క్లయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతది. ఆ క్లయింట్స్‌ని మనం స్టేబుల్‌గా అండ్ మన యొక్క స్కిల్‌తో మనం వాళ్ళని ఆహ్, సో లైక్ సాటిస్ఫై చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళు సాటిస్ఫై అయితేనే మనం పెట్టే డిమాండ్‌కి వాళ్ళు ఎంతైతే మనం అడుగుతామో వాళ్ళు అంత ఇవ్వడం అయితే జరుగుతది. సో, ఇది ఒక మంచి లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. సో, లెర్నింగ్ లేకుండా, డిమాండ్ లేకుండా, మన దగ్గర స్కిల్ లేకుండా, టాలెంట్ లేకుండా మనం డిమాండ్ పెట్టడానికి ఖచ్చితంగా పెట్టలేము. సో, ఇది రియలిస్టిక్ అండ్ ఆహ్ ప్రాక్టికల్‌గా మాట్లాడుకునే విషయాలనమాట. లేదు నేను ఇప్పుడు రూ. 10 సంపాదించాలంటే అలాంటి మనం యాక్చువల్‌గా ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రిఫర్ చేస్తామన్న ఎప్పుడైనా కావచ్చు. సో, షార్ట్ టర్మ్ ఇన్‌స్టాంట్‌గా అంటే ఇది చాలా ప్లాట్‌ఫార్మ్స్ అయితే ఉన్నాయి. డైలీ రూ. 10 సంపాదించుకొని, డైలీ రూ. 100 సంపాదించుకునే ప్లాట్‌ఫార్మ్స్ చాలా ఉన్నాయి. సో, అలాంటి ప్లాట్‌ఫార్మ్స్ అనేది మనం సజెస్ట్ చేయమనమాట. ఎందుకంటే అది 2, 3 మంత్స్ మాక్సిమం ఇన్‌స్టాంట్‌గా అవి వర్క్ అవుతాయి కానీ లాంగ్ టర్మ్‌కి అవి సెట్ కావనమాట. సో, మనం చెప్పేది ఏదైతే ఉందో కావచ్చు అది పర్మనెంట్‌గా లాంగ్ టర్మ్ యూజ్ అవ్వడానికి గ్రిప్ ఉంటదనమాట. సో, ఇక నెక్స్ట్ ప్లాట్‌ఫార్మ్‌కొచ్చేటప్పటికి ఏంటంటే ఫైర్. సో, ఫైర్ గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఈ ఫైర్ ఏంటంటే చాలా మంచి ప్లాట్‌ఫార్మ్. ఫేవర్ అనేది కంప్లీట్‌గా ఏంటంటే మనకి మన టాలెంట్‌ని బేస్ చేసుకొని, మన స్కిల్‌ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఇక్కడ డిమాండ్ అయితే పెంచుకోవచ్చు. సో, ఇక్కడ చూసుకున్నారు కదా ట్రెండింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో బుక్ డిజైన్ చేసుకొని, బుక్ ఎడిటింగ్ చేసుకొని, అయితే బుక్స్ అండ్ ఈ బుక్ మార్కెటింగ్ చేసుకొని, చిల్డ్రన్స్ బుక్ ఇల్యుస్ట్రేషన్ కావచ్చు. ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ ట్రెండింగ్‌లో ఉన్నాయన్నమాట. ఈ వీటిల్లో ఏదో ఒకటి మన రెజ్యూమ్‌ని డిజైన్ చేయడం కావచ్చు, రెజ్యూమ్ రైటింగ్ చేయడం కావచ్చు, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కావచ్చు, మనం కెరియర్ కన్సల్టేషన్ మనం ఒకళ్ళకి అడ్వైజ్ ఇచ్చి కూడా మనం ఎర్నింగ్స్ అనేవి ఇక్కడ చేసుకోవచ్చు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే మనం ఎలా ఏ విధంగా మనం చేసుకోవచ్చు అనే దాని మీద ఇక్కడ మనం నంబర్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ మీకు ఏఐ బాగా వచ్చినట్లయితే లేదా లోగోస్ క్రియేట్ చేయడం కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, వీడియో యాడ్స్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, పెయిడ్ సోషల్ మీడియాస్ కావచ్చు. నంబర్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి. షాపిఫై కావచ్చు, ఈమర్స్ కావచ్చు. అసలు నేను చెప్పను కదా ఈ కామర్స్ కావచ్చు, డ్రాప్ షిప్పింగ్ ఏవైతే ఉందో బెస్ట్ వే టు గెట్ ద రెవెన్యూస్ ఈజీలీ అండ్ అసలు ఈ కామర్స్ అండ్ డ్రాప్ షిప్పింగ్ అనేది ఎలా చేయాలి, అసలు అవి ఎంత ఈజీగా మనకి రెవెన్యూ తెచ్చి పెడతాయి అనేది నెక్స్ట్ వీడియోలో అనేది మనం డిస్కస్ చేద్దాం. సో, ఖచ్చితంగా ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది మీకు ఏది లేకపోయినా, ఏ టాలెంట్ లేకపోయినా, బిగినర్స్ అయినా కావచ్చు ఈ ప్లాట్ఫామ్ చాలా ఈజీగా వర్కౌట్ అయితే అవుతుందనమాట. సో, ఈ వీటిల్లో ఈ ఎర్న్ చేసేవాళ్ళు చాలా మందున్నారు. మీకు తెలియకపోవచ్చు కావచ్చు. సో, నంబర్ ఆఫ్ పర్సన్స్ మనకి ఇక్కడ ఎర్నింగ్స్ అనేవి చేస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే గ్రాఫిక్ డిజైన్‌లో వచ్చేసరికి నంబర్ ఆఫ్ డిజైన్స్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ యొక్క ఫ్రీలాన్సింగ్ జాబ్ అనేది ఎవ్రీ సెక్టార్ వాళ్ళు ఇక్కడ యూజ్ చేసుకునే విధంగా అయితే ఈ యొక్క ఫేవర్ అనేది ఉంటుందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అప్‌వర్క్‌లో ఏంటంటే మనకి ఇక్కడ చూసుకున్నారు కదా! మనం జస్ట్ ప్రొఫైల్ లాగిన్ చేసుకున్న తర్వాత మనం దగ్గర ఏ స్కిల్ ఉందనేది మన ప్రొఫైల్‌లో ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉన్నదనమాట. వర్చువల్ అసిస్టెన్స్ అనేది లేకపోతే క్రియేట్ యువర్ ప్రొఫైల్ దగ్గర చాలా అంటే నంబర్ ఆఫ్ ఉంటాయి. మన పర్సనల్ డీటెయిల్స్ మీరు ఆల్రెడీ చూసుంటారు. మనం సుత్తి ఎక్కువ కొట్టకుండా మనం డైరెక్ట్‌గా పాయింట్‌కి వచ్చేద్దాం. ఇక్కడ చూసారు కదా! ఇమ్మీడియేట్ హైరింగ్ ఒక 50 మెంబర్స్ వర్చువల్ అసిస్టెంట్స్ కావాలనమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! సో, పర్ అవర్‌కి నేను $30 నేను ఆహ్, ఆహ్, పర్ అవర్‌కి 30+ అవర్స్ ఉన్నాయి పర్ వీక్‌కి. ఓకే. మోర్ దెన్ 1 మంత్, లెస్ దెన్ 1 మంత్‌లో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది అయిపోగొట్టుకోవాలన్నట్టు ఆయన చెప్పడం ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, దీన్ని ఎలా కనెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఇది కనెక్ట్ అవ్వాలి అంటే మనం ఎంతో కొంత పే చేసేసుకొని ఆ యొక్క కనెక్ట్ చేసేసుకుంటే ఏంటంటే మనం పర్ అవర్ మీద అంటే 30+ అవర్స్ అయితే ఉన్నాయి. 1 అవర్‌కి వచ్చేసరికి ఈళ్ళు ఎంత పే చేస్తారనేది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే
పర్ అవర్‌కి వీళ్ళు మాక్సిమం టు మాక్సిమం $20-30 అయితే పే చేయడం అయితే జరుగుద్ది. మనకి ఎక్కడ తెలుస్తది అంటే ఇక్కడ చూసుకుంటారు కదా! ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చూసారు కదా! అవర్‌కి $20 అయితే వీళ్ళు పే చేయడం అయితే జరుగుతాయి. సో, $2000 అయితే మనం ఎవ్రీ వీక్ మనం ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చనమాట. ఏది ఇప్పుడు మనం కంప్లీట్‌గా అవర్స్ కంప్లీట్ చేసుకోవడం కావచ్చు. అంటే లేదు మనం ఖచ్చితంగా 10 అవర్స్ అయితే మనం యావరేజ్‌గా మనం 10 అవర్స్ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ చూసుకున్నారు కదా! 10 అవర్స్ యావరేజ్‌గా మనం ఆహ్, ఫిల్ చేసినా కూడా 12,000 అవర్స్ మనం ఫినిష్ చేసుకునే అవకాశం చాలా మంచిగా ఎర్న్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉందన్నమాట. సో, ఇంకెందుకు మీరు లేట్ చేస్తున్నారు? ఇక్కడ బై కనెక్ట్ అప్లై అని చేశారు కదా! సో, ఇది క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనం బై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. బై చేసుకున్న తర్వాత ఆ యొక్క ఆహ్, వర్క్ అనేది మనకి అసైన్ చేయడం అనేది జరుగుతది. అండ్ మనం ఎర్న్ చేయడం అనేది జరుగుతది. సో, ఇవన్నీ ఈ 4 ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న ప్లాట్‌ఫార్మ్స్ ప్రెజెంట్ అందరూ యూజ్ చేసే ప్లాట్‌ఫార్మ్స్ అండ్ స్కిల్ రిచ్ అండ్ ఫేవర్ అవ్వచ్చు ఇది అప్‌వర్క్ అవ్వచ్చు. ఈ 3 ఏంటంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. సో, మీకు బిగినర్స్‌గా ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ బిగినర్స్ నుంచి ప్రో అనేది వెళ్ళడానికి ఖచ్చితంగా ఇది యుటిలైజ్ అయితే అవుతుందనమాట. సో, ఈ ఈ కాన్సెప్ట్ ఎలా ఉన్నాయి? ఈ కాన్సెప్ట్స్ ఇన్ డెప్త్‌గా వెళ్ళాలి అన్నా సో, కొంచెం టైం అయితే పడుతుంది. అట్ ద సేమ్ టైమ్ అయి మనం ఇన్ డీటెయిల్‌గా మనం ట్రాన్సాక్షన్స్ చేసుకునే ఏదైతే ఉందో నెక్స్ట్ వీడియోలో మనం ట్రాన్సాక్షన్స్ అనేవి ఎలా చేసుకుంటాం, విత్‌డ్రాల్స్ అనేవి ఎలా చేస్తామో, సో, వర్క్ చేసిన తర్వాత మనకి బ్యాలెన్స్ ఎక్కడ కనిపిస్తదనేది. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాలెన్స్ అనేది మన ప్రొఫైల్‌లోకెళ్ళిపోయి ఆహ్, మన ప్రొఫైల్‌లోకెళ్ళిపోతే బిల్లింగ్ అనే పేమెంట్స్ ఏమి ఉంటాయి. ఆ బిల్లింగ్ అండ్ పేమెంట్స్‌లో మనం విత్‌డ్రాల్ చేసుకోవాలంటే ఇండియన్ టాక్స్ అనేది మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మన ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, మన నాలెడ్జ్ ఈస్ కంప్లీట్‌లీ ఏంటంటే స్కిల్‌ని బేస్ చేసుకొని డిమాండ్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. సో, మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే అట్ ది సేమ్ టైమ్ చాలా మందికి ఇది యూజ్‌ఫుల్ అవుతుందని భావించి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో, స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఇన్ఫోటైమ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మరిన్ని ఇన్ఫర్మేషన్ అండ్ మరిన్ని సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌తో. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.